Hello all, this is from Monetic Guru channel. So today class lo ఏంటంటే we are going to discuss about problem series 2 on do while loops. సో do while loops లో ఇది ఒక టాస్క్ అనుకోండి. సో సేమ్ ఇదే కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనకి చాలా అకాడమిక్ సిలబసెస్లో కానీ చాలా స్టూడెంట్స్ కానీ లేకపోతే యాజ్ ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఫర్ కంపెనీ స్పెసిఫిక్ ఇలాంటి ప్యాటర్న్ అయితే తగులుతూ ఉంటుంది. అండ్ ఇదేంటంటే క్వశ్చన్ కౌంట్ ది నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ నెగటివ్స్ జీరోస్ ఇన్ ఎ గివెన్ నెంబర్ అండ్ స్టాప్ అంటిల్ ఎంటర్ -1 యూజింగ్ డూ వైల్ లూప్. సో ఇక్కడ మనం క్వశ్చన్ వచ్చేసి యూజింగ్ డూ వైల్ లూప్ అయితే అప్లై చేయాలి. సో యూజింగ్ వైల్ లూప్ అప్లై చేసినా కూడా ఓకే. సో మనం ఫస్ట్ టాస్క్ వచ్చేసి డూ వైల్ లూప్తో టాస్క్లు చేస్తున్నాం కాబట్టి అండ్ ఫ్రమ్ ప్రీవియస్ 2 వీడియోస్ ఆన్వర్డ్స్ దట్స్ వై ఐమ్ టేకింగ్ దిస్ టాస్క్. ఐఎమ్ డూయింగ్ దిస్ టాస్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ డూ వైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఫార్మాట్ అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. సో ఇన్పుట్ ఫార్మాట్ అవుట్పుట్ ఫార్మాట్ ఏంటిదంటే సో మనకి కామెంట్ ఇలా రావాలన్నమాట. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నెంబర్ అని కామెంట్ రావాలి. లైక్ డెమి టెక్స్ట్ అనుకోండి, లైక్ ప్రింట్ ఎఫ్ యూస్ చేసి మనం ఇలాంటి కామెంట్ అయితే ప్రింట్ చేయగలం. సో మనం ఇక్కడ నెంబర్ వచ్చేసి లైక్ సంథింగ్ నెంబర్ ఇస్తాం. సో లెట్స్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను త్రీ వేరియబుల్స్ తీసుకుంటున్నా. పాజిటివ్ కౌంట్ చేయడానికి పాజిటివ్ వేరియబుల్, అండ్ నెగిటివ్ కౌంట్ చేయడానికి నెగిటివ్ వేరియబుల్, అండ్ జీరో కౌంట్ చేయడానికి జీరో వేరియబుల్. టోటల్గా 3 వేరియబుల్స్ తీసుకున్నా. ఇనిషియల్గా మనకి పాజిటివ్లో 0, నెగిటివ్లో 0 అండ్ జీరో అనే వేరియబుల్లో 0. ఓకే. సో లెట్స్ దట్ నేను ఎంటర్ యువర్ నెంబర్ అనే కామెంట్ తర్వాత స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసి నా నెంబర్ అనే వేరియబుల్లో నేను సంథింగ్ నెంబర్ ఎంటర్ చేశాను. సో లెట్స్ దట్ నా నెంబర్ వాల్యూ వచ్చేసి 2. సో ఎప్పుడైతే 2 ఎంటర్ చేశానో నేను ఇక్కడ కౌంట్ ఇంక్రీజ్ చేయాలి 1 అని. సో ఇదే కామెంట్ మళ్ళీ ప్రింట్ అవ్వాలి అంటిల్ ఐ ఎంటర్ -1. అంటే నేను -1 ఎంటర్ చేసేదాకా ఐ షుడ్ కీప్ ఆన్ టేకింగ్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ తీసుకొని నేను ఇన్పుట్ ఇస్తానే ఉండాలి. సో బేస్డ్ ఆన్ నా ఇన్పుట్ అది పాజిటివ్ అయితే పాజిటివ్ కౌంట్ చేయాలి, లేకపోతే ఇన్ కేస్ నా ఇన్పుట్ వాల్యూ వచ్చేసి నెగిటివ్ అయితే నెగిటివ్ కౌంట్ చేయాలి. నెగిటివ్ వేరియబుల్లోకి వెళ్ళి అదే నాకు ఇన్పుట్ వాల్యూ వచ్చేసి 0 అయితే నేను 0 అనే వేరియబుల్లో కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి టు ట్రాక్ మై జీరోస్. ఓకే. సేమ్ ఇదే కామెంట్ ప్రింట్ అవుతుంది. అండ్ లెట్స్ దట్ నేను ఇన్పుట్ వాల్యూ వచ్చి 0 ఇచ్చాను. సో నాకు 0 అనే వేరియబుల్లోకి వెళ్ళి కౌంట్ ఇంక్రీజ్ చేయాలి నేను. సో సేమ్ ఇదే కామెంట్ మళ్ళీ ప్రింట్ చేయాలి యూజింగ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ నేను ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి. సో లెట్స్ దట్ నేను -3 ఇస్తున్నా. సో -3 ఈక్వల్ టు -1 కాదు. సో ఐ విల్ ఇంక్రిమెంట్ ది కౌంట్ హియర్. అగైన్ మళ్ళీ కామెంట్ ఇస్తున్నా. సో ఈసారి నేను ఇన్పుట్ వాల్యూ వచ్చేసి 4 ఇస్తున్నా. సో 4 ఈజ్ పాజిటివ్ కాబట్టి మనం ఇలా కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. అండ్ ఇలా మనం ఇన్పుట్ ఇస్తూనే ఉంటాం అనమాట అంటిల్ ఐ ఎంటర్ -1. సో మళ్ళీ నేను ఇక్కడ 0 ఇచ్చాను. సో 0 ఇచ్చాను కాబట్టి మళ్ళీ నాకు కౌంట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అవ్వాలి ఫ్రమ్ 1 to 2. సో మళ్ళీ నాకు ఇదే కామెంట్ ప్రింట్ అవుతుంది. సో లెట్స్ దట్ నేను మళ్ళీ -1 ఇస్తాను. ఎప్పుడైతే -1 ఇస్తానో ఐ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది లూప్. అంటే నేను -1 వచ్చేసి నెగిటివ్ కౌంట్ కిందకి తీసుకోకూడదు. సో -1 అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ స్టాప్ చేయాలని కౌంట్ చేయడం. ఓకే. -1 వచ్చేసి మనం నెగిటివ్ కౌంట్ కిందకి తీసుకోమన్నమాట. ఓకే. సో ఎక్సెప్ట్ -1 ఇఫ్ యూ గెట్ -3 -2 -4 ఇన్ఫినిటీ ఎనీ నెగిటివ్ వాల్యూ వస్తే మనం నెగిటివ్ వేరియబుల్ కిందకి కౌంట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనకి ఏంటంటే ఎంటర్ యువర్ నెంబర్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్ ఇవ్వాలి నెమ్ అనే వేరియబుల్లో. ఎస్ అన్నో నెమ్ అనే వేరియబుల్లో త్రూ స్కాన్ఎఫ్ ఫంక్షన్ మనం ఇన్పుట్ ఇస్తాం. సో ఆ ఇన్పుట్ వచ్చేసి మనం పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, లేకపోతే 0 కావచ్చు, ఏదో ఒక వాల్యూ కావచ్చు. సో బేస్డ్ ఆన్ నా నెమ్ వాల్యూ నేనైతే నా పర్టికులర్ నెమ్ వాల్యూ వచ్చేసి పాజిటివ్ అయితే నేను పాజిటివ్ కౌంట్ చేయాలి, నెగిటివ్ అయితే నా ఇన్పుట్ నెమ్ వాల్యూ వచ్చేసి నేను నెగిటివ్ కౌంట్ చేయాలి. అదే నా ఇన్పుట్ నెమ్ వాల్యూ 0 అయితే నేను 0 కౌంట్ చేయాలి. అదే నా ఇన్పుట్ నెమ్ వాల్యూ 1కి మ్యాచ్ అయితే నేను ప్రోగ్రామ్ నుంచి అంటే లూప్లో నుంచి బయటకు వచ్చేయాలి. సో ద కండిషన్ అల్టిమేట్ కండిషన్ ఈస్ హియర్ ఇఫ్ నా ఇన్పుట్ నెమ్ వాల్యూ వచ్చేసి ఈక్వల్ టు -1 అయితే నేను లూప్లో నుంచి బ్రేక్ చేస్తా, అంటే లూప్లో నుంచి బయటకు వచ్చేస్తా. ఒక బ్లాక్ నుంచి బయటికి రావడం మనకి బ్రేక్ అనే కీవర్డ్ హెల్ప్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ మై ఇన్పుట్ నెమ్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 మీన్స్ ఐ హ్యావ్ టు ట్రాక్ ది పాజిటివ్ కౌంట్. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ దట్ పాజిటివ్ ++. సో పాజిటివ్ ++ ఉన్నామంటే మనం పాజిటివ్ అనే వేరియబుల్లో కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నామని. So it means that your num input value is a positive one. Okay. And next thing, if your input num value is if your input num value is less than 0 అయితే మనం ఏం ఇంక్రిమెంట్ చేయాలి, నెగిటివ్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ చేయాలి. ఎస్ నో నెగిటివ్ అనే వేరియబుల్లోకి వెళ్ళి కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి.
సో మనకి లెట్స్ దట్ మనకి ఈ కండిషన్ ఫాల్స్ అయింది, అండ్ ఫస్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, సెకండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. ఈ 3 కండిషన్స్ ఫాల్స్ అయ్యాయి అంటే మనకి వాల్యూ అంటే వచ్చే వాల్యూ ఏంటిది, వచ్చే వాల్యూ కంపల్సరీ 0 అయి ఉంటుంది. సో ఆ పర్టికులర్ 0 ట్రాక్ చేయడానికి నేను సింపుల్గా ఇక్కడ ఎల్స్ అనే బ్లాక్ రాసేసి ఈ ఎల్స్ బ్లాక్ లోపల నేను 0 అనే కౌంట్ ఇంక్రిమెంట్ చేసేస్తాను. సో ఆఫ్టర్ చెకింగ్ దీస్ ఆల్ ఆఫ్ కండిషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మై do while loop, I have to print my positive count, I have to print my negative count, I have to print my 0 count. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లాజిక్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. మనకి కంటిన్యూస్గా ఎంటర్ యువర్ నెంబర్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఇన్పుట్ తీసుకోవాలంటే కంటిన్యూస్గా అంటిల్ ఐ ఎంటర్ -1 మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కానీ స్కాన్ఎఫ్ ఫంక్షన్ కానీ ఎక్కడ మెన్షన్ చేయాలి, ఎక్కడ అంటే ఎక్కడ మెన్షన్ చేయాలి, లూప్ బయటనా లూప్ లోపలనా. సో వీ హ్యావ్ టు మెన్షన్ దిస్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఇన్సైడ్ ఆఫ్ ది లూప్. ఎందుకంటే మనకి లూప్లో ప్రతిసారి లూప్ రన్ అయ్యే కొద్దీ మనకి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ. కంటిన్యూస్గా మనకి ఎంటర్ యువర్ నెంబర్ కంటిన్యూస్గా ప్రింట్ అవుతానే ఉండాలి అంటిల్ ఐ ఎంటర్ -1. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ do while. Okay, so I'm going inside of my online C compiler to achieve this kind of solutions. I'm declaring some kind of variables here. So నేను పాజిటివ్ కౌంట్ ఇంక్రిమెంట్ చేయడానికి, అంటే నేను పాజిటివ్ కౌంట్ ట్రాక్ చేయడానికి నేను పాజిటివ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా విచ్ ఈస్ హ్యావింగ్ ఇనిషియలీ 0, అండ్ నెగిటివ్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా టు కీప్ ట్రాకింగ్ ఆఫ్ మై నెగిటివ్ కౌంట్. అండ్ నెక్స్ట్ 0 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. 0 అనే వేరియబుల్లో మనం 0 అనే వాల్యూ స్టోర్ చేస్తాం ఇనిషియల్లీ. ఎందుకంటే 0 అనే వేరియబుల్ దేనికంటే టు ట్రాక్ యువర్ 0 కౌంట్. ఓకే, అండ్ నమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో నమ్ అనే వేరియబుల్ని బేస్ చేసుకొని వచ్చే ఇన్పుట్ వాల్యూ మనం ఇంక్రిమెంట్ పాజిటివ్లో చేయాలా, లేకపోతే కౌంట్ ఇంక్రిమెంట్ నెగిటివ్లో చేయాలా, లేకపోతే 0 అనే వేరియబుల్లో చేయాలా, మనం డిసైడ్ అవుతాం అనమాట. ఓకే, సో నేను డూ అనే బ్లాక్ రాస్తున్నా. సో కంటిన్యూస్గా మనకి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ రన్ కావాలంటే బ్లాక్ అంటే డూ వైల్ లూప్ బ్లాక్ లోపల రాసుకుంటాం. సో ప్రింట్ఎఫ్ ఐ షుడ్ సే దట్ ఎంటర్ యువర్ నెంబర్, దాని తర్వాత మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ లోపల రాస్తాం. సో స్పెసిఫై డి కామా అడ్రస్ ఆఫ్ నమ్. సో దాని తర్వాత ఇన్పుట్ తీసుకున్న తర్వాత నేను ఐ హ్యావ్ టు చెక్ ద కండిషన్. ఇఫ్ మై నమ్ ఇన్పుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది బ్లాక్, డూ బ్లాక్ లోపల నుంచి బయటకు వచ్చేయాలి. ఎల్స్ ఇఫ్ మై ఇన్పుట్ నమ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇట్ మీన్స్ దట్ యువర్ ఇన్పుట్ నమ్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని మీనింగ్. సో పాజిటివ్ నెంబర్ అని మనకి ఉండైతే లైక్ ఇన్పుట్ వాల్యూ పాజిటివ్ అయితే మనకి పర్టికులర్ కండిషన్ ప్రూవ్ అవుతుంది. సో ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ టు track the count of my positive number. How can I track? By doing that post positive plus. So else if I had to check one more condition, if my num input value is less than 0. So less than 0 ante it means that you input ichina value negative value ayyi unte this condition will become true. So on those cases you have to keep tracking of your negative input values. Okay, and manaki particular a conditions true kakapothe we have to come here instead of else we have to increase the 0 count. Okay, after doing all of this I have to mention the condition. So మనకి do while loop syntax తెలుసు కదా, ఓన్లీ do block మాత్రమే రాసాం అండ్ while block అయితే రాయాల. సో while రాద్దాం బ్లాక్ బయట. సో while, సో దాని తర్వాత కండిషన్ ఏంటిది, until my num met with -1 I have to keep on running this do while loop block. ఓకే, సో ఆఫ్టర్ వెనెవర్ ఎప్పుడైతే నా నెమ్ వాల్యూ -1కి రీచ్ అవుతుందో ఈ పర్టికులర్ కండిషన్ నాకు ఫాల్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అయిందంటే మనకి ఈ బ్లాక్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ కాదనమాట, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది బ్లాక్. హియర్ ఐ విల్ సే దట్ ప్రింట్ఎఫ్ ఐ విల్ సే సమ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ పాజిటివ్ కౌంట్ ఈక్వల్ టు స్పెసిఫై డి /n ఈజ్ టు ప్రింట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. వచ్చే ఇంకో ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో వచ్చే అవుట్పుట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి /n అని ఇస్తాం, అంటే కజన్ని నెక్స్ట్ లైన్కి డైవర్ట్ చేయడానికి అనమాట. సో కామా పాజిటివ్ కౌంట్. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ నెగిటివ్ ఈక్వల్ టు స్పెసిఫై డి /n అండ్ నెగిటివ్. సో దాని తర్వాత ప్రింట్ఎఫ్ 0 ఈక్వల్ టు స్పెసిఫైర్ డి
Here also we have to use /n. It's an optional, not mandatory. So comma 0 value print చేస్తున్నా. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో మనకి ఇన్పుట్ వాల్యూ అయితే అడుగుతుంది printf ఫంక్షన్ అండ్ scanf ఫంక్షన్. సో 2 ఇస్తున్నా. సో లెట్ మీ రన్ దిస్ అగైన్. 2 ఇస్తున్నా అండ్ -2 ఇస్తున్నా అండ్ 3 ఇస్తున్నా, 0 ఇస్తున్నా అండ్ 5 ఇస్తున్నా అండ్ మళ్ళీ 0 ఇస్తున్నా. సో -1 ఎంటర్ చేస్తున్నా. సో మనకి నేను ఇచ్చే అన్ని ప్రోగ్రామ్స్లో అంటే అన్ని ఇన్పుట్స్లో నేను ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఎంటర్ చేశాను? 2 ఈజ్ 1 పాజిటివ్ అండ్ 3 ఈజ్ 1 పాజిటివ్ అండ్ 5 ఈజ్ 1 పాజిటివ్. టోటల్గా 3 పాజిటివ్స్. సో నాకు పాజిటివ్ కౌంట్ వచ్చేసి 3 అని చూపిస్తుంది. సో నెగిటివ్స్ ఎన్ని ఎంటర్ చేశాను? -2 ఒకటే. సో -1 అనేది కౌంట్ కిందకి తీసుకోమన్నమాట. -1 మీన్స్ ఇండికేషన్ ఆఫ్ టు స్టాప్. సో అందుకని మనకి కౌంట్ వచ్చేసి ఓన్లీ 1 అనే చూపిస్తుంది, నెగిటివ్ కౌంట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ జీరోస్ ఎన్ని ఎంటర్ చేశాను? ఇక్కడ ఒక 0 అండ్ ఇక్కడ ఒక 0 అండ్ ఇక్కడ ఒక 0, టోటల్గా 2 జీరోస్. అందుకని మనకి 0 కౌంట్ 2 అని చూపిస్తుంది. సో ఓకే, సో whenever I enter -1, the moment I enter -1 over here, the moment I enter -1, ఎప్పుడైతే నా నెమ్ అనే వేరియబుల్ లోపల -1 అయితే ఎప్పుడైతే ఇస్తానో ఇక్కడ నా కండిషన్ ట్రూ అవుతుంది. సో -1 ఈక్వల్ టు -1 అయితే ఏమవుతుంది? కండిషన్ విల్ బికమ్ ట్రూ అనమాట. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దిస్ బ్రేక్. ఓకే, బ్రేక్ అనే కీవర్డ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో యువర్ కంట్రోలర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బ్లాక్. ఏ బ్లాక్ అంటే సో మనకి డూ బ్లాక్ ఇక్కడ ఓపెన్ అయిందా అండ్ డూ బ్లాక్ ఇక్కడ క్లోజ్ అయిందా? సో ఈ బ్లాక్ నుంచి బ్రేక్ అనే కీవర్డ్ ఎగ్జిక్యూట్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రేక్ కీవర్డ్ యూస్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ పర్టికులర్ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ in the comment box. And thank you all. Don't forget to subscribe Mana Tech Guru channel.